గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది. చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యాందు లాంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే పెద్ది నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోకి విశేషమైన స్పందన లభించగా మ్యూజిక్ విషయంలో రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇంతకాలం ఇలాంటి తరుణంలో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే మేకర్ సినిమా విడుదల తేదీని 2025 మార్చ్ 27గా అధికారికంగా ప్రకటించగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ విడుదలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ సింగిల్ను విడుదల చేయాలని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. కానీ ఈ వార్తపై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బజ్ చుట్టూ భారీ ఎక్సైట్మెంట్ నెలకొంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం కింగ్డమ్. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సా హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇటీవల రిలీజ్ అయిన కింగ్డమ్ మూవీ విశేష స్పందన రాబట్టింది. విజయ్ దేవరకొండ ఈసారి హిట్ కొట్టేలాగా ఉన్నాడు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ నెల 31న కింగ్డమ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. సితారా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే కింగ్డమ్ రిలీజ్ అయింది. ఏపీలో రాయలసీమ కాకుండా ఈ సినిమా 15 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ చేశారు మేకర్స్. సీడెడ్ ఏరియా వరకు 6 కోట్ల మేర థియేట్రికల్ రైట్స్ ఇచ్చారు. నైజాంలో సితారా సంస్థ ఓన్ రిలీజ్ చేస్తుంది. అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఖర్చు భారీగానే అయింది. అయితే ఓటీటీ రూపంలో కింగ్డమ్కు బాగానే గిట్టుబాటు అయింది. నెట్ఫ్లిక్స్ నుండి 35 కోట్ల వరకు రికవరీ వచ్చింది. దాంతో థియేటర్స్ మీద కాస్త మినిమల్ రైట్స్ మీద ఇచ్చారనే చెప్పాలి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పాదుకోని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఇటీవలే ఆమె హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమస్ స్టార్స్ 2026కు ఎంపికైన సంగతి తెలిసిందే. ఇప్పుడేమో మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా దీపికా ప్రముఖ మ్యాగజిన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైన మహిళల జాబితాలో నిలిచింది. వినోద రంగానికి గణనీయమైన సేవలు అందించిన వారికి ప్రతి ఏడాది ఈ గౌరవాన్ని అందజేస్తారు. ఇందులో భాగంగా ఈసారి మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక ఎంపిక కావడం విశేషం. ఈ ప్రెస్టీజియస్ జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ అడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి ప్రముఖ హాలీవుడ్ తారలతో పాటు మొత్తం 35 మంది ప్రముఖులు ఉన్నారు. అయితే భారతదేశం నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి నటిగా దీపిక చరిత్ర సృష్టించింది. ఇది కేవలం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, భారతీయ సినీ ప్రపంచానికి ఒక గొప్ప గుర్తింపు. ఇక ఇదే గౌరవం బాలీవుడ్ సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి నటులకు ఇప్పటి వరకు దక్కకపోవడం గమనార్హం. దీపిక తన అంతర్జాతీయ గుర్తింపు, ప్రత్యేకతతో ఈ ఘనతను అందుకోవడంలో తన స్థాయిని మళ్లీ నిరూపించుకుంది. విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాతలుగా 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వచ్చిన చిత్రం యాత్ర. 2019లో రాజకీయ నేపథ్యంలో వచ్చిన ఆ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. ఇందులో మలయాళ నటుడు మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషించారు. కానీ ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. ఈ సినిమాను నిర్మించిన 70mm ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపింది. యాత్ర, శ్రీదేవి సోడా సెంటర్ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ నిర్మాణ సంస్థ ఏకంగా 5 సినిమాలను లైన్లో పెట్టింది. ఒకేసారి 5 సినిమాలు అనౌన్స్ చేసి ప్రారంభించబోతుంది. స్మార్ట్ టు మిడ్ రేంజ్ హీరోలతో ఈ సినిమాలు ఉండబోతున్నాయి. ఆగస్టు 2వ వారంలో అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఆ వెంటనే షూటింగ్ కూడా చేసేలా ప్లాన్ చేస్తున్నారట. వినిపిస్తున్న సమాచారం ప్రకారం యంగ్ హీరోలు నాగశౌర్య, గోపీచంద్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆకాష్, పూరిలతో సినిమాలు చేయబోతున్నారట. అయితే ఈ 5 యంగ్ హీరోలు హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. అలాంటి వారితోనే హిట్ సినిమా తీయాలని చూస్తున్నట్టున్నారు మేకర్స్. ఈ బ్యానర్లో సుధీర్ బాబు ఇప్పటికే 2 సినిమాలు చేశాడు. ముచ్చటగా 3సారి నటిస్తున్న ఈ బ్యానర్లో ఈసారైనా హిట్ కొడతాడో లేదో. కాకుంటే ఈ 5 సినిమాలకు దర్శకులు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఈ బ్యానర్లో కంటిన్యూగా సినిమాలు చేస్తున్న మహి వి రాఘవ్ కూడా సినిమా చేసే అవకాశం లేకపోలేదు. నేషనల్ క్రష్ రష్మిక మందన మరో బలమైన పాత్రలో కనిపించబోతున్న చిత్రం మైసా. ఈ చిత్రంలో రవీంద్ర పులే దర్శకుడిగా పరిచయం కానున్నారు. అన్మార్ పులా
ఫిల్మ్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ను భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తికరమైన టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్తో ఆకట్టుకుంటుంది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ ఆదివారం పూజ కార్యక్రమాలతో గ్రాండ్గా లాంచ్ అయింది. దీనికి మూవీ టీం హాజరు కాగా సురేష్ బాబు క్లాప్ కొట్టారు. రవి కిరణ్ కోలా కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్క్రిప్ట్ను మేకర్స్కు అందజేసిన హను రాఘవపూడి ముహూర్తపు షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. కాగా ఈ సినిమా కథ గొండు తీగల నేపథ్యంలో సాగనుండగా ఇది ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కబోతుందట. రష్మిక ఈ సినిమాలో ఇప్పటి వరకు ఆమె చేసిన పాత్రలకు భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆమె క్యారెక్టర్కి డెప్త్ ఉంటుందని, శక్తివంతమైన భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చి కథతో చిత్ర బృందం ముందుకు రానుందని సమాచారం. మొత్తానికి రష్మిక మంచి కథలను ఎంచుకుంటూ తన గ్రాప్ను మరింత పెంచుకుంటుంది. మరి ఈ మైసాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాల్సిందే.